చిటికమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. వాక్య భాగమును శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు తీతుకు రాసిన పత్రిక. అపోస్తులైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు జాగ్రత్తగా చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడి ఎడల ఆయనకు ఉన్న ప్రేమయు ప్రత్యక్షము అయినప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయుట ద్వారాను మనములను రక్షించెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి ఇక్కడ పౌలు గారు తీతుకు ఈ పత్రికను రాసేటప్పుడు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగాను చాలా హెచ్చరికగాను మాట్లాడుతూ రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మన రక్షకుడైన ఎవడంట? మన రక్షకుడు, మనమలని రక్షించేటువంటి వాడిని మనం ఏమంటాము? రక్షకుడు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షము అయినప్పుడు, ఇక్కడ మనకు ఏదో ఒకటి ప్రత్యక్షం అవుతూ ఉన్నదని చెప్తున్నాడు. ప్రత్యక్షము అయినప్పుడు అన్నాడు. ప్రత్యక్షం అయినప్పుడు అంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప ప్రత్యక్షం అవుతుంది. ఎప్పుడు ప్రత్యక్షం అవుతుందంటే, మానవుల పట్ల ఆయనకున్నటువంటి ఆ యొక్క కృపను, ఆ యొక్క ప్రేమను మానవుల మీద ఆయనకున్నటువంటి ఆయన యొక్క ఉద్దేశమును నెరవేర్చే టైం వచ్చినప్పుడు అది ప్రత్యక్షం అవుతున్నది. ఎలాగంటే మరలా బాగా చూద్దాం. అదే తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని నిదానంగా చదువుదాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇక్కడ మనందరికీ తీతు గారికి పౌలు గారి ద్వారా రాయిస్తున్న మాట ఏంటంటే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. సమస్త మనుషులకు అంటే, సమస్తం అంటే అందరికీ. భారముచే అలసి సొలసి ఉన్న, మత్తయి సువార్త 11వ అధ్యాయము
28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, సమస్త జనులారా అంటే సమస్తమునకు దేవుని యొక్క పిలుపిది. దేవుని పిలుపు. ఆయన పిలిచేటప్పుడు ఎవరిని కూడా తక్కువగా చూడడు, ఎక్కువగా చూడడు. ఆయన పిలిచే పిలుపులో ఏముండదు, వ్యత్యాసం ఉండదు. ఆయన పిలుపులో భేదభావాలు ఉండవు. ఆయన పిలుపులో తారతమ్యాలు ఉండవు. ఆయన పిలుపులో సమానత్వమే ఉంటుంది. ఆయన పిలుపు సమానత్వమైన పిలుపు. ఎందుకంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అనే మాట మనకి ఇక్కడ హెచ్చరిస్తున్నారు. అది ఎట్టు తిప్పుతానక్క, మీ ఇష్టం, జాగ్రత్త. తర్వాత శివుడు వస్తే నాకు సంబంధం లేదు, మొత్తం వాల్యూమ్ పెడతాను. ఇంకా మీరు భయపడి అటు పోవాల్సి వస్తుంది కూర్చోటానికి, మీ ఇష్టం. ప్రయాసపడి, ప్రయాస. ఈ ప్రయాస ఎలాంటిదో నేను కాక మనం చెప్పాను. నేను రోజు ప్రతిదీ అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పింది అక్కడ చెప్పాలంటే టైం బాగుండదు. ఈ ప్రయాస మనుషులకి పాపపు ఆలోచనలు, పాపములో జీవించాలి, పాపములో కుట్టుమిట్టాడాలనేటువంటి ఒక ఆవేదనతో ఉన్న జీవితాలు మనుషులు. ఈ మనుషుల జీవితాలలోనికి ఏమనిపిస్తుందంటే ఏలయనగా, చూడండి, ఏలయనగా సమస్త మనుషుల రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఏంటంటదా, భక్తిహీనత. భక్తి ఎలాగుంది అంటే హీన స్థితిలోకి వెళ్ళిపోయారు. భక్తి అనేది మనసులో లేదు. భక్తి అనేది మనసులో, భక్తి అంటే భక్తి అంటే భక్తులు అంటారు కదక్క. అప్పుడప్పుడు మీరు ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ భక్తులకు మనవి అంటారు. భక్తులారా జాగ్రత్త అంటారు. భక్తులారా అక్కడ లోయలు ఉన్నాయి, అక్కడ కొద్దిగా లోతు ప్రాంతాలు ఉన్నాయి, అటు పులులు ఉంటాయి, ఇటు సింహాలు ఉంటాయి, అటు కొండ చర్యలు. భక్తులారా మీ పిల్లలను జాగ్రత్తగా తీసుకొని రమ్మంటున్నారు. శ్రద్ధగల అంటే అందరూ భక్తులే. భక్తిలో ఉన్నాడు ఎవరున్నాడు, ఎవరన్నా ఉన్నారమ్మా? అందరూ భక్తే. ఈ భక్తి ఏమైంది, భక్తి ఎక్కువై హీన స్థితిలోకి వచ్చేసింది. భక్తి ఏమైంది, ఎక్కువైపోయింది. ఎక్కువైతే ఏమైపోద్ది, హీన స్థితిలోకి వస్తుంది కదా. అప్పుడప్పుడు ప్రేమ ఎక్కువైతే ఏమవుద్ది, ప్రేమ ఎక్కువైతే ఏమవుద్ది తెలుసా, గొడవలు అవుతాయి ఇళ్ళలో. భర్త మీద భార్యకు ప్రేమ ఎక్కువైంది అనుకో, రోజు తగాదే. అంతే కదక్క. మీరు అనుకోవచ్చు ఎందుకుంటుందా ప్రేమ ఎక్కువైతే తగాదులు ఎందుకుంటే, ప్రేమ ఎక్కువైతే ఏంటంటారంటే యాడికి పోతున్నావు, ఎక్కడున్నావు, తిన్నావా తినలేదు, ఇదే గోళ. ఈ గోళ తట్టుకోలేక నీతో నాకు తలకాయ నొప్పి అయిపోయిందంట. పని చేస్తున్నా ఫోన్ ఏడున్నావు అంటారు, బయటికి పోయినా ఎక్కడికి పోయినా అంటారు, ఏదైనా పని మీద బయట కూర్చొని ఎందుకు కూర్చున్నామంటారు. ఎందుకు కూర్చున్నామని అడగటమే ఏం ప్రేమ. వాడు ఏదో ఊహించుకొని నన్ను అడిగిందంటే వాడు తలకాయ నొప్పి. అంతే కదా. ప్రేమ కూడా తగునంతే ఉండాలి. ఎక్కువైపోయింది అనుకో అది ప్రాణాలు తీసేస్తుంది. అంతే కదా. ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారంట. ఎందుకు, ప్రియురాలు ప్రేమించలేదని ప్రేమికుడు అంటే ఆత్మహత్య చేసి. ఎక్కువ ప్రేమ ఉంది మనోడికి, అందుకని ఆత్మహత్య చేసి. చచ్చిపోయేంత ప్రేమ ఎందుకు, చచ్చిపోయేంత ప్రేమ అవసరమా? అంటే ఏది కూడా ఎక్కువ అయిపోతే లిమిట్ దాటితే ఏమవుద్ది. ఇప్పుడు ఆశ ఉంది, ఆశ ఎక్కువైతే దురాశ, అత్యాశ అంటే దురాశ. చూడండి అక్కడ ఏమన్నారు చూడండి, భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలు. మనుషులకు ఆశలు కాదు ఉండాల్సింది, ఉండేది ఆశలు ఉండాలి, తప్పులేదు. ఏమున్నాయి, దురాశలు వచ్చాయి. రాత్రి 6 గంటలకు 8 గంటలకు 9 గంటలకు పండుకొని పొద్దున్న 8 గంటల దాకా నిద్రపడి తప్పులేదు. పగులు కూడా నిద్రపోవాలంటారు. ఎంత దురాశలకు, దురాశకి. ఇది మీరు అంటారు నిద్ర వచ్చి ఊరేం చేస్తారు, నిద్ర వస్తే కాదు దురాశది. ఎక్కువ నిద్రపోవాలని దురాశ. అంత ఉండొచ్చా? 1,00,000 రూపాయలు డబ్బులు ఉంటే చాలు, 10 కోట్లు ఉండాలనేది దురాశ. 3 పూటలు తింటానికి తింటుంటే చాలు, కానీ
నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా మీద పరిచయం డబ్బులు ఉండాలనేది దురాశ. చూడండి, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైందంట. ఎప్పుడు ప్రత్యక్షమైంది దేవుని కృప? ఎప్పుడు ప్రత్యక్షమైంది తెలుసా? ఎప్పుడమ్మా? ఎప్పుడు? చూద్దాం ఎప్పుడు అయిందో. బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. వెనక్కి పోదాం. వెనక్కంటే ఎక్కడికి? బయటికి. ఏందమ్మా? మా అమ్మాయి బంగారు తల్లి రాత్రి బాగా చదివినట్టుంది బైబిల్. అప్పుడప్పుడు ఏడ చదివిందంట. వెనక్కంటే అందరికీ తెలుసు. ఏంది? మత్తయి సువార్త తీసేస్తే వెనక్కి పోయినట్టే. పాత నిబంధన చరిత్రలోనికి వెళ్ళిపోవాలి వెనక్కి అనగానే. యెషయా గ్రంథంలోనికి వెళ్ళండి. యెషయా గ్రంథం తీసారా? తీస్తే 8వ అధ్యాయం. 8వ అధ్యాయం తీసారమ్మా? ఇప్పుడు బాగా వినండి. 8వ అధ్యాయము 21 నుంచి లేకపోతే 22 నుంచి 9వ అధ్యాయం వరకు చదువుకుంటూ వద్దాం నిదానంగా. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహాయమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. భూమి తట్టు తేరి చూడగా అంటే, భూమి తట్టు తేరి చూడటం అంటే పరీక్షించి నిదానించి, మీరు ఏదనుకుంటే అది. మీకు అర్థమైంది కదా? మీకు అర్థమైతే చాలు. భూమి తట్టు చూశారు. ఎక్కడి నుంచి చూశారు? యానం చూశారమ్మా భూమి తట్టు? భూమి మీద ఉన్నాడు భూమి తట్టు చూతరా? మరి ఎక్కడి నుంచి చూశారు భూమి తట్టు? పరలోకములో ఉన్న దేవుడు భూమి తట్టు తేరి చూడగా భూమి మీద ఉన్న పరిస్థితిని చెప్తున్నాడు. భూమి మీద ఎలా ఉండంట? బాధలను, అంధకారమును, దుస్సహాయమైన వేదనయు కలుగును. వారందరూ గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు. అంటే తోలివేయబడతారంటే ఎవరో ఒకరు తోలాలి. తోలకుండా బావుగా. అప్పుడప్పుడు మీరు చూస్తారు, బర్రెలను మేపే వాళ్ళు ఉంటారు. మనం దంగిడిగుడ్లు అంటాం. వీళ్ళు మేపుతున్నప్పుడు వాటన్నిటిని ఒక లోయలోనికి పొమ్మంటే పోతాయా? మరి ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళు వెనక కర్ర పట్టుకొని తోలుకొని పోవాలి. ఇప్పుడు వీళ్ళందరినీ, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ గాఢాంధకారంలోనికి తోలివేశారంట. ఎవరు? అపవాది. మీ అందరికీ తెలిసినవాడు. ఎలా తోలివేశారు? ఎలా తోలివేశాడు? రకమైన ఆశల వలయమును చూపించి. ఏంటంట? ఆశల వలయం. ఇది ఆశలు చూపించేటువంటి వలయం. వలయంలో పడ్డాడు, బయటికి రాలేడు. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 14, 15, 16 వచ్చిన తర్వాత ఇంటికి చదువుకోండి. అక్కడ రాయబడింది, వాడు గాలము వేసి మనుషులందరినీ గుచ్చి లాగి ఉన్నారు. ఏ గాలం వేశాడు? గాలానికి ఏం తగిలిచ్చాడు? ఎర. ఆశల ఎర. ఇప్పుడు మనుషులందరినీ కూడా ఏం చేశాడంటే ఆశల వలయంలోనికి చిక్కించుకోవటానికి ఆశలనే వాటిని చూపించి ఆ లోయలోనికి అందరినీ లాగేశాడు. ఇప్పుడు చూడండి, మనం అక్కడ మీరు చదివినప్పుడు 19 వచనం చదవండి. 8:19. వారు మిమ్మును చూచి కర్ణ పిచాచి గలవారి యొద్దకును, కిచ్చకిచ్చలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని
చెప్పినప్పుడు చెప్పునప్పుడు చెప్పునప్పుడు ఇప్పుడు జనాలకు చెప్తున్నారు, ఎక్కడికి పోయి విచారించమంటున్నాడు? మా ఆ వెనకున్నోళ్ళు కొద్దిగా లేపండి వాళ్ళని చెబుతాను. మా కొంచెం కొంచెం కింద పడతారు మళ్ళీ. మీరే తర్వాత ఊరేం చూడండి మీరే. మీ పిల్లోళ్ళు ఉన్నారుగా, మీ పిల్లలు ఉన్నారుగా, మీకు మనవళ్ళు మనవరాళ్ళు, మీ ఇళ్ళల్లో మీకు పిల్లలు ఉన్నారుగా. మీ పిల్లోడికి జ్వరం, ఎండెక్కువయి ఎండ దెబ్బ పడి జ్వరం వచ్చేసింది. మీ పిల్లలకే జ్వరం వచ్చింది ఎప్పుడన్నా? వచ్చిందమ్మా, మీకు రాలేదమ్మా? జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చినప్పుడు మీరేం చేసిర్రంటే, ఎంటనే హాస్పిటల్‌కి పోయేసి ఒక సూది ఏపించుకున్నారు. తగ్గల. ఒక సూది తగ్గల. ఎందుకంటే ఏడు గదా ఇది. వాడు జ్వరానికి సూదేసిండు, ఏడు తగ్గల. ఎమ్మటే పోయి పారాసెటమాల్ లేదా డోలా 650 టాబ్లెట్ తెచ్చేశారు. అయినా తగ్గల. ఇప్పుడు ఎంటనే పోయి ఏ తూతూ మంత్రాలు రానోళ్ళుంటారు చూడు. తూతూ మంత్రాలు రావు వీళ్ళకు. కనీసం వీళ్ళకి ఏమి చేత కాదు. వీళ్ళ దగ్గర పోయి 3 రోజుల నుంచి జ్వరమొచ్చింది. అసలు ఎన్ని టాబ్లెట్‌లేసినా, ఎంత సూదులేపించినా ఈడికి తగ్గలేదు. ఏం చేయమంటావంటే, నీకు తెలియదా? ఈడికి పెద్ద దెయ్యం పట్టింది. పోయి గద్దె గింజలు తీయమని చెప్పాను. ఏం పట్టిందంట? దెయ్యం పట్టింది తెలుసా? అందుకనే మీ నెత్తినున్నది చూడు, ఈ జుట్టు కత్తిరించి వాడు ఎడంకాలికి కట్టన్నాడు. ఆలుగొర్రా వాడికి. చీ అంటే చా కూడా తెలియదు. దరిద్రాల్లో పెద్ద దరిద్రమాళ్ళు. పెద్ద దరిద్ర ఏష్టుగా వాళ్ళు లోకంలో, అసలు వాళ్ళ ఉపయోగం లేదు. ఇట్టటోళ్ళు చెప్పినప్పుడు అంటారు, కరెక్టే చెప్పాడు. ఏమంటారు మళ్ళీ వాడి గురించి అంట? ఈడ తాగుతున్నాడు, ఈడొచ్చాడు విభూతి ఊరవతల విభూతి పెట్టుకొని వచ్చాడు, ఈడికొచ్చి బట్టలు మార్చుకొని బయటకు పోయి మళ్ళీ చూడు శుభ్రంగా తాగిపోతున్నాడు. ఆ తాగుబోతుడు మాట వింటున్నామంటే నువ్వెంత పనికి మాలినోడివి? చెప్పింది నిజమే. నిజమే. ఏమి నిజము? ఏమి నిజము? నీకు జ్వరం వచ్చింది, నీ పిల్లోడికి ఎండ దెబ్బ తగిలి జ్వరం వచ్చింది కాబట్టి ఎండ దెబ్బ తగిలిందని చెప్పడా? డాక్టర్ చదివితే ఎంబీబీఎస్ 16, 25 లక్షలు పెట్టినోడు కరెక్ట్ కాదు. అర్థమైందా? 25 లక్షలు పెట్టి చదివినోడు కరెక్ట్ కాదు. ఊర్లో అప్‌స్టైర్ 5 అంతస్తుల ఫ్లోర్ మిద్దె కట్టినోడు కరెక్ట్ కాదు డాక్టరు. దారిన పోయి పూరి గుడిసెలో కూర్చున్నాడు చెబితే ఇది కరెక్ట్. ఈ మధ్య కాలంలో వీళ్ళకి మరీ ఏంది అతి అయిపోయింది. పెద్దోళ్ళు చెబితే అసలు వినరు. ఏం చెప్తే వినాలి? ఆ? ఏం చెప్తే వినాలి? నెత్తినొక కత్తి, కాళ్ళకాడ ఒక కత్తి, బయట ఉండాల్సిన పరగ తెచ్చుకొని మూతి మీద పెట్టుకొని నిద్రపోమని చెబితే వినాలి. వీళ్ళు ఇన్లే. ఊరంతా తిరిగి వచ్చిన చెప్పులు ఇంట్లోకి తీసుకొస్తారక్క. మరిచిపోయి బుద్ధిందా లేదా? ఊరు మొత్తం దరిద్రం తీసుకొచ్చి నా ఇంటికి అడుగుతాం, బయట వదిలిపెట్టా. వాడు చెబుతాడు, నీ ఎడంకాలు చెప్పు మెల్లో కట్టుకొని పండుకో, నీకు దెయ్యం పడుతుంటే మెల్లో కట్టుకొని పడుకుంటాడు. ఈడెంత మంచివాడు? నిజమా? వాడు ఎంటెక్ చేసిండా? మన ఊర్లో ఉంటారుగా పెద్దోళ్ళు కదమ్మా, వాళ్ళు ఎంబీబీఎస్ చదివిర్రా? ఎప్పుడన్నా మీరు చూసారా? అలా ఆకు చూసారా? ఆకు మీద లేనిపోయిన పనికి మళ్ళీ నేను పోతారు కదా, ఏమంటారు తెలుసా? అది దేశకొచ్చి అది వాడిచి వాడికి పెట్టు పోద్ది దరిద్రం. ఏది వాడిచి పెట్టాలి? చిల్లాక, చింతాక. ఎంబీబీఎస్లు, ఎండీలు, ఎంఎస్ చేసిన మెడిసిన్ ఇస్తేనే తగ్గలా. ఏదో పోతే తుమ్మితే తగ్గింది, పోతే వచ్చింది. ఎవరికి పెట్టిన వీళ్ళకి నాకు అర్థం కాల. భూమి తట్టు తేరి చూడగా అందరంట నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలని అపవాది ఏం చేసింది తెలుసా? వాళ్ళని లేపిందంట. మీరు పోయి చెప్పండి, మీ మాట మా మాట అంటారా? నిజంగా అంటారు. ఎందుకంటారు? మీ మాట అంటారు. అసలు వింటరయ్యా, ఖచ్చితంగా వింటరు. కావాలని చూడండి, ఈ మధ్యకాలంలో దేవుని సేవ చేస్తున్నటువంటి పాస్టర్లు కూడా పట్టింది దెయ్యాలు. ఏం తెలుసా? నీకు దెయ్యం పట్టింది, ప్రార్థన కాకపోద్దు అన్నాడు. ఈ పోను అమ్ముతున్నారు జనాలు. ఎక్కువ నమ్మేది ఏట కోసమే ప్రార్థన పోతున్నారు. ఎందుకమ్మా 3 వారాలు ఆడికి పోతావు, ఏడు చర్చి లేదంటే ఆడికి పోతే నాకు దెయ్యం ఉంది. ఏడం పోద్ది? అరే నీకు పట్టింది దెయ్యం మీద, అసలు నువ్వే పెద్ద దెయ్యాన్ని అయితే నీకు దెయ్యం పట్టడానికి మళ్ళీ వేడన్నావు. పెద్ద దెయ్యం ఏడే? తాగుబోతు, తిరుగుబోతు, వ్యభిచారి, దొంగ, దూతాలు, అబద్ధాలు, మోసాలు, కుళ్ళు, కుతంత్రం, కన్న తల్లిదండ్రులు కొట్టడం, కట్టుకున్న దాన్ని ఏడిపించడం, ఇదే పెద్ద దెయ్యం అయితే వీడికి మళ్ళీ ఇంకొక దెయ్యం పట్టుద్దా? దెయ్యమే చూసి భయపడిపోద్ది, అంత డేంజర్ గాడు. వీడికి మళ్ళా దెయ్యం పట్టుద్దా? అసలు ఆలోచించండి. ఇప్పుడు ఏమంటున్నారు అంటే,
నిస్సహాయ స్థితిలో ఉంటే వీళ్ళకి సహాయం చేయటానికి ఎవరి దగ్గర పోయి అడగాలంటే మంత్రజ్ఞుల దగ్గరికి కిచ్చకిచ్చలాడేటువంటి ఏంటంట కిచ్చకిచ్చలాడు ఆ కిచ్చకిచ్చలాడు గొణుగుతారు. ఆ గొణుగు నీకు అర్థం కాదు. అంటారు. ఏమనమంటే ఈ మంత్రం మీకు అర్థం కాదులే, చెప్పిన పని చేయి. ఏంద్ర గొణుగుతున్నాడు ఏందిరా, వీళ్ళు పక్క పోయి అనుకుంటారు ఏదో గొనిగినాడు అంటాడు. గొనిగిడు అంటే ఏంటంట కళ్ళు మూసుకొని తలా పైకి స్నానం చేసి కళ్ళు మూసుకొని దీష్టలో ఉంటే పైనుంచి ఆమె వచ్చి ఏమతో మాట్లాడిందంట. ఏమితో మాట్లాడరా, ఏమతో నేను మాట్లాడేది? రోజుకు 30 వెళ్ళి పంది పొరిలు అన్నట్టు ఊరి మీద పొరిలాడుతున్న ఏళ్ళతో నేను మాట్లాడేది. తాగి తందనాలాడి పొరిలాడుతున్న ఏళ్ళతో నేను మాట్లాడితే వీళ్ళతో మాట్లాడరా? దేవుడు వచ్చి మాట్లాడినాడు, నాకు చెప్పినాడు. ఏం చెప్పిండయా? ఏం చెప్పిండు నాకు అర్థం కాలేదు. దేవుడు వచ్చి మాట్లాడి చెప్పిండంటే ఎలకు. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ, ఇదిగో కిచ్చకిచ్చలాడు గొడుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి వాళ్ళని అడగండి, మీ సమస్యలు పోతాయని చెబితే ఇప్పుడు జనాలందరూ పోయి బతికున్న వాళ్ళ గురించి సచ్చిన వాళ్ళని అడుగుతున్నారంట. అదేం రాయబడింది? అదే కదా చదువు అక్కడ. సజీవుల పక్షమున సచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? బతికున్నోడు గురించి సచ్చినోడిని అడిగితే ఏం చదువుతాడమ్మా? ఈ సచ్చినోడు వచ్చి నిన్ను పడతాడంట. మరి వాడి బాధలోడి పడి నరకంలోకి పోయి ఆ ఆరని అగ్నిలో గోజాడుతూ ఏడుతూ వాడుంటే వాడు వచ్చి నిన్ను పట్టిండు. వరే నీకెంత పెద్ద దయ్యం పట్టింది? నీకు పట్టిన దరిద్రం మామూలుది కాదు. వీళ్ళు ఎంటెక్కులు బీటెక్కులు చేసిన వాళ్ళే. డౌటే. ఏం డౌట్రా? గాలి పట్టిందంట. గాలి అసలు కనపడుద్దా? అసలు ఇలా నిజంగా ఏం చెప్తుందంటే బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళ గురించి, ఇదిగో భూమి తట్టు తేరి చూడగా భూమి మీద జనులందరూ కూడా నిస్సహాయ స్థితిలో ఎటు వెళ్ళినా ఎక్కడ కూడా అవకాశం లేని పరిస్థితిలో మనుషులందరూ కూడా గోజాడుతూ ఉంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర పోయి అంటున్నారు ఏం చెయ్యాలి అంటే, ఏం చేస్తావమ్మా? ఏం చేస్తాం మా? ఏం చేస్తావు చెప్పు? జ్వరం వచ్చింది, 3 రోజులు తగ్గల, మందులు అన్న తగ్గల, హాస్పిటల్ కూడా తగ్గల, ఏం తగ్గల, ఇంకేం చేయాలి? మీరు ఎప్పుడు అనుకుంటారా? కథలు చేస్తారు గద్దంటే. గద్దంటే మీకు అర్థమే తెలుసా? అసలు వాళ్ళని అడగని చెప్తారు గద్దెలో నిలువ. నీకేం తెలుసు? నీకేం తెలుసు అసలు గద్దె గురించి మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళని అడగండి. మంత్రజ్ఞుల దగ్గర పోయి వాళ్ళని అడగండి. మీరు అంత ధైర్యం కలిగిన వాళ్ళు అయితే ఎవరైనా వచ్చి శాతపడి చేత నేను ఇంటి ముందు కూర్చుంటే భయపడకుండా వాడిని ఎదురించి మాట్లాడుచోద్దా? నీకు కూడా వణికే. నీ కాడ అసలు శక్తి నీ దగ్గర ఉంటే కదా వాడు భయపడటానికి. నీకు రాజయోగం ఉంది అన్నాడు, నాకు లేదు, అసలు రాజయోగమే లేదు, నేను రాజుని అడవుతాను అన్నాను. అయితే నన్ను ఏమన్నంటే నేను చెప్పిస్తాను అన్నాడు. పొద్దుగూకులు చెప్పిస్తే నేను ఎన్నకోకుండా అని చెప్పి. నీ దగ్గర ఏముంది చెప్పించడానికి? నువ్వు చెప్పించేంత గొప్పోడివి కాదు, శాపాన్ని తీసేంత గొప్పోడివి కాదు. నువ్వు కేవలం మనుషుల యొక్క వీక్నెస్ తో ఆటలాడుకుంటున్నటువంటి గొప్పోడివి. నీ వీక్నెస్ ఏంటిది? నీ వీక్నెస్, నీ బలహీనత వాడు బలం. ఏమంటారు తెలుసా? అనుమానం ఉంది కొద్దిగా. వీళ్ళకి అనుమానం ఉంది కాబట్టి వీడు చేసిందని తెలుసా? వీడు ఎంబీబీఎస్, ఎంటెక్లు, బీటెక్లు, వీళ్ళు చదివిన చదువులు. వీళ్ళు అంటారు మీ పిల్లోడికి దగ్గు జలుబు చేసిందంటే సిరప్ వాడమంటే సిరప్ వాడరే. రే ఆ ఇంటి ముందు 2 చెప్పులు తెచ్చుకట్టంటే నిజమే చెప్పులు. అరే నువ్వు బీటెక్ చదివించింది ఇన్ని సంవత్సరాలు ఎందుకు నేను చెప్పులు తెచ్చుకట్టడానికా? చదువులో వాళ్ళు తినక ఎంత చదువులు చదివించింది ఏం చేయటానికి? ఆ ఇనప రేకు మూలన కట్టుకోవటానికా? ఇప్పుడు వీళ్ళు చదువుకున్న వాళ్ళు అందామా, చదువు లేనటువంటి దద్దమ్మలు అందామా? చెప్పండి వాళ్ళను. అసలు ఎందుకో అర్థం కాలేదు. నేను అందుకే చెప్తున్నాను, భూమి తట్టు చేరి చూడగా ఎవరికి ఎక్కడ కూడా సహాయం దొరక్క ప్రతివాడు దురాశల్లోనికి వెళ్ళిపోయాడమ్మ. ఏటిలోనికి? దురాశ. దురాశ ఏం చేసింది మనిషిని? ఏం చేసింది మనిషిని? దురాశ మనిషిని ఏం చేసింది? దురాశ అంటే మనది కాదే. దురాశ మనిషిని ఏం చేసింది? అది కావాలి ఇప్పుడు. ఏందమ్మా? చెప్పండి, తప్పులేదు. మీకు ఏదైతే చెప్పండి, ఫ్రీగా మాట్లాడుకుందాం. ఏం చేసింది? దురాశ మనిషిని ఏం చేసింది? పాడు చేసిందా? ఎట పాడు చేసింది చెప్పు? నేనంట పాడు చేసింది అన్నావు కరెక్టే. ఎట పాడు చేసింది? దురాశ మనిషిని ఏం చేసింది? ఏం చేసిందంటే
రేపు ఏంటంటది, రేపు అమాస, అమాస పూట నీ పొలం మీదకి దరిద్రం వస్తుంది. ఆ దరిద్రం పోవాలంటే అల్లాడు ఉన్నటువంటి జిల్లడ కొమ్మలు ఆ 4 మూలలు వేయమని చెప్పింది ఈయన్ని. వీడికి ఆశ పుట్టి కాబట్టి వాడు జిల్లడ కొమ్మలు వేయమని వేస్తాడు, గారి మండలు వేయమని వేస్తాడు, ఏది తెచ్చేని వేస్తాడు. ఏంటంటే వీడికి దురాశ కదా, వీడికి దురాశ కదా. సందొత్తదంట, సందొత్తదని తీసుకొచ్చేది గారి మండ మెల్లో కట్టమని చెప్పేది. ఆ ముళ్ళుని మెల్లో కడితే ఆ పిల్లడు పడుకున్నప్పుడు నాకు ఈ గుచ్చుకుంటాను అంటే, రేయ్ నీకు రాకుండా ఉంటుందా, అది వచ్చేది పక్కన అడిగి కుచ్చుకొని కుచ్చుకొని ఎక్కువ పుండ్లు పడ్డాయి. అసలు ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళకి అర్థం కాలేదు. దెయ్యము మనుషుల యొక్క ఆశను తెలుసుకొని ఆశలు చూపించి వాళ్ళకేం చేపించింది, లాగేసింది. ఎక్కడికి పోయారు అందరూ, గాఢ అంధకారంలోనికి తోలివేయబడ్డారు. ఎక్కడికంట, గాఢ అంధకారంలోనికి తోలివేయబడ్డారు. ఎలా తోలివేయబడ్డారు, బర్రెలు కాసేవాడు అక్కడ గెడ్డుంది పోయి మేయిపోమని చెప్పినట్టుగా వీళ్ళకు కూడా ఏం చెప్పించిందంటే, ఇక్కడ పోతే నీకు మంచి జరుగుద్ది, ఈడికి పోతే నీకు మంచి జరుగుద్ది, ఈడికి పోతే నీకు మంచి జరుగుద్ది, ఈడికి పోతే మంచి జరుగుద్ది అని తిరిగి 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 ఇసుగు పుట్టి మందు తాగితే మంచి జరుగుతుంది అనుకున్నాడు. ఏ దేవుడు కరుణించలేదు. ఇప్పుడు నేను శుభ్రంగా తాగుతున్నా తిరుగుతున్నా, నాకేమో వస్తుందేమో చూడమని చెప్తాను. మామూలు ఉండబోయి అలా కూర్చుంటే అమ్మ అది బక్కల గడ్డ శ్మశానం, ఆడ కూర్చుంటే దెయ్యం పడుతుంది. తాగినోడు పోయి గుట్లోడు వచ్చేసి ఆడ పండుకుంటున్నాడు, వాడికి ఎందుకు పట్టాలి మరి. ఏమంటారంటే, మీరు ఎటు నుంచి వచ్చారు, ఇటు నుంచా, అందుకే మీ పిల్లోడు 4 రోజుల నుంచి నలగొన్నాడు. వాడి కడుపులో ఏదో తేడా బట్టి నలగొన్నాడు కానీ ఇటు నుంచి వస్తే నలగొంటాడా. మరి ఇప్పుడు ఇటు నుంచి వచ్చాడు కదా, వాడు రాకుండా కొత్త రూట్ని ఒకటి తయారు చేసేవి, నలక లేకుండా బొలక లేకుండా ఉంటాడు. హాస్పిటల్ పోకుండా, డాక్టర్ చేత వైద్యం చేయించకుండా, దానికి తగిన మెడిసిన్ వాడకుండా, వీడికి అది పట్టింది అని తీసుకెళ్ళి ఒక్కసారి హాస్పిటల్లో పెడితే వీడికి పట్టిన జబ్బు ముదిరింది, ఇక్కడ సర్జరీ చేయాల్సిందే. ప్రారంభంలో తెచ్చుంటే బాగుపడేవాడు, అప్పుడు ఎందుకు తేడా. అంతేనా, అంతేనమ్మా, అంత పిచ్చి కాదు. అప్పుడు పోతే ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతాయో, ఇప్పుడైతే గారెమండ ఊరకు పట్టుకొచ్చుకునేది కదక్క, ఊరకనే కదా గారెమండ వచ్చేది, కుక్క పియ్యి ఊరకనే కదా వచ్చేది, వచ్చి పొగేసుకుంటే ఎంటకలు ఊరకనే కదా వచ్చేది. కానీ డబ్బులు పోకుండా ప్రయత్నాలు చేసావు, జబ్బు ఏమైంది, ముదిరిపోయింది. జబ్బు ముదిరిన తర్వాత ఏమన్నావంటే, అప్పుడే వచ్చిండే బాగుండు, ఇప్పుడు దాకా ఏం చేసినావు. ఈ బుద్ధి లేని వాళ్ళ మాటలు విని ఊరకన్య బంగారం లాంటి పిల్లని పాడు చేసుకున్నాను. ఊరు పాడు చేసుకోమరా నేను, వాళ్ళ మాటలు ఎన్నూరు అనమారు. బుద్ధి లేని వాళ్ళ మాటలు విన్నావు, వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళ మాటలు విన్నామంటే నీకెంత బుద్ధి లేదు. ఇంకా కొంతమంది చదువుకున్న వాళ్ళు వచ్చి నాకు నిజంగా నవ్వుతుంది. కొంతమందిని అడుగుతుంటారు, ఏం చెయ్యాలి. నేను అంటున్నా, పిచ్చోడా, ఇన్ని పుస్తకాలు మీరు చిన్నప్పుడు 1వ తరగతి స్కూల్కి ఎంత 15,000 కడుతున్నారు, 10వ తరగతికి పోతే 50,000, ఇంటర్మీడియట్కు 1,00,000 2 లక్షలు, డిగ్రీ వచ్చాక 5 లక్షలు, మొత్తం కూడితే కనీసం ఒక్కొక్క మనిషి మీద ఒక 20 లక్షలు 10 లక్షలు పెట్టుబడి పెడితే 20 లక్షలు పెట్టి చదివిస్తే ఏమి చదువుకున్న వాళ్ళ దగ్గర పోయి నేను నుంచి ఊరక తగ్గుతున్నాడు, ఏం చేయమంటారు. నీ 20 లక్షలు ఏడేసి అందుకే నన్ను అంటారు, నువ్వు పెద్దోళ్ళ మాట, నువ్వు ఎవరి పెద్ద, నేను ఎవరి మాట నిన్ను, బైబుల్ తప్ప ఎవరి నిన్ను. ఇటు పోతే ఏమన్నా అవుద్ది, అటు పోతే ఏమవుతుంది నాకు అర్థం కాలేదు. ఏమి కాదు, ఏదో చూడండి, రోజు కడుపుల నొప్పి ఉంటుంది మనిషికి, రోజు నడుముల నొప్పులు ఉంటాయి, రోజు తలకాయ నొప్పి ఉంటుంది, రోజు నలగొంటావు, అప్పసం ఆకలి కాదు. ఈ మధ్య కాలంలో ఆకలి అంతకుముందు కాకపోయినా కూడా పెద్ద పట్టించుకోవు. ఈ మధ్య కాలంలో అల్లాడికి పోయొచ్చు, అల్లాడికాడికి తెలుసుగా, నీకు తెలుసుకో తల్లి, ఆడదాకా పోయొచ్చు. పోయొచ్చిన తర్వాత ఈ మధ్య అసలు ఆకలి కాలేదు. ఈ మధ్యకాలంలో ఎవరికైనా బొన్నుంటి, మొన్నల్లాడు చచ్చిపోతే ఊరక చూసి వచ్చినాను. ఎందుకు బను, చిన్నపిల్లలు ఇంట్లో లేరా, బుద్ధి ఉందా లేదు నీకు అసలు. వీళ్ళకి పట్టిందిరా పెద్ద దెయ్యము, ఎందుకు పోనువా. మరి ఏం చేయాలి ఇప్పుడు, అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇంట్లోనే కట్టేసుకోండి మీ మనుషులందరినీ. యాడికి పోకూడదుగా, యాడికి పని అన్ని జరుగుతాయి కదమ్మా, యాడికి పని అన్ని, మరి ఇంట్లోనే కట్టేయండి చూద్దాం. మరి అంతకుముందు నీకు ఆకలి కాకపోయినా అప్పుడు పెద్ద పట్టిపోదు, ఇప్పుడు ఆకలి కాకపోతే నువ్వు వాడికి పోయొచ్చును, ఈడు ఏడుతున్నావు. అంతకుముందు ఏడవలేదా.
అంతకుముందు అసలు ఏడవల. ఎప్పుడు లేచి ఎగిరి గంతులేస్తున్నాడు, పైపైన ఎగురుతున్నాడు. ఇప్పుడు మాత్రం అప్పసం ఎడుతూనే ఉన్నాడు. వాళ్ళకి పట్టిందో లేదో కానీ దెయ్యాలు, వీళ్ళకి పట్టినయి పెద్ద దెయ్యాలు. ఆ దెయ్యం వీళ్ళ దగ్గరికొచ్చి ఏమంటుందంటే, నేను మిమ్మల్నందరినీ గాఢ అంధకారం ఏందంట? గాఢ అంధకారంలోనికి తోలేశారంట అందరిని. ఇప్పుడు అందరూ గాఢ అంధకారంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ ఏమయ్యారు? గాఢ అంధకారంలోనికి పోయారు. గాఢ అంధకారంలో ఏం కనపడుద్దక్క? ఏం కనపడుద్ది? ఏమి కనపడకుండా తడువులాడుతున్నారు. తగిలింది దెబ్బ. కాలు ఏడ పెడుతున్నారో తెలియదు. ఎక్కడికి పోతున్నారో తెలియదు. ఏం చేస్తున్నారో తెలియదు. ఈడ ముళ్ళు గుచ్చుకోగానే ఎమ్మటే ముళ్ళెందుకు గుచ్చుకుంది అసలు? నువ్వు తిరిగేది ఏడా? ముళ్ళులు గుచ్చుకుంటాయి, బొప్పిలు కడుతుంటాయి, దెబ్బలు తగులుతుంటాయి. నువ్వు తిరిగేది గాఢాంధకారంలో నుంచి బయటకు వస్తే కదా నీకు దారి తెలిసేది. ఇప్పుడు గాఢాంధకారములోనికి మనుషులందరూ తోలివేయబడ్డారు. ఆమేన్. ఈ తోలివేయబడినటువంటి వీళ్లకు ఒక ఆశ చూపించాలని ఎవరో ఒక వ్యక్తి రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని ఏమన్నాడు? వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదంట. వేదనతో ఆశతో ఎదురు చూస్తుంది దేశము. దేనికోసం? చదవండి త్వరగా చెప్పండి. ఇప్పుడు మొత్తం వివరించాలి, రేపారం వివరిస్తాను, మళ్ళీ మీరు భయపడేది. చదవండి, అక్కడ చదవండి అమ్మా. 9వ అధ్యాయం మొదటి నుంచి తొందరగా. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూని దేశమును నప్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతములు అనగా యోర్దాని అద్దరిని అన్యజనులను గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో నడుచు జనులు. ఎక్కడ నడుస్తున్నారు జనులు? కింద మాట ఏమన్నాడు? మరణ ఛాయ గల. మరణ ఛాయ అంటే మరణపు నీడ మనుషుల మీద పడిపోయింది. ఆ నీడను చూసి భయపడుతున్నారు జనాలు కదా. నీడను చూసి భయపడతారు కదా. మన అమ్మాయి పాపము ఇంట్లో కూర్చొని మంచం మీద కూర్చొని ఆడుకుంటుంది. ఇటు అంటుంటే ఆ వెలుతురుకు ఈ చెయ్యి నీడ దాని మీద ఇదేందో న్యాయమట వస్తుందంట. వీళ్ళందరూ చెప్తున్నారు, ఇది నీడ నీ చెయ్యి అని చూడు కావాలంటారు, అది న్యాయమడి పడుతుంది అంటున్నారు. అలాగే మనుషులందరికీ ఏ భయం పట్టుకుంది? ఏ భయం పట్టుకుంది? ఇదిగో ఈ యొక్క కరణ పిచాచి గలిగిన వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చచ్చిపోతామని భయం పట్టుకుంది. అందుకే ఏ చెప్పినా చేస్తారు. అర్ధరాత్రి 3 రోడ్లు కలిసిన దగ్గర నీ యొక్క ఒంటి మీద గుడ్డలన్నీ ఓడదీసి నీ నెత్తిని కొబ్బరికాయ కొట్టి ఒక కోడిని అక్కడ కట్ చేసి వస్తే నీ దరిద్రం పోద్దంటే వాడు చెప్పినోడికి తెలియలేదు. వీళ్ళు మాత్రమో ఒక స్త్రీని తీసుకెళ్లి అర్ధరాత్రి 3 రోడ్లు కలిసిన దగ్గర ఆమె ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ ఓడబీకి నెత్తిన కొబ్బరికాయ కొడతారంటే వీళ్ళకి ఎంత దయ్యం పట్టింది? అలా కొట్టినమ్మటే పోతుందా? ఏం పోలా. ఈ చేపించుకునే వాళ్ళకి కూడా అర్థం కాల. ఏందిరా నా ఒంటి మీద గుడ్డలని తీసేస్తున్నారే, జబ్బు పోవాలంటే మరచనేయాలి కానీ ఒంటి మీద గుడ్డలు తీసేస్తే జబ్బు పోతాను ఎప్పుడన్నా అడిగిర్రా? నట్టింట్లో కూర్చోబెడతాడు వాడు. కూర్చో, వాడు అంటాడు ఇదిగో నేను ముగ్గేశాను మధ్యలో కూర్చో, నేను ఒంటి మీద నూలు పోగు లేకుండా కూర్చోమంటాడు. వరే నువ్వు మనిషి, నువ్వు మగోడివి, నేను ఆడ మనిషిని, నీ ముందు ఎలా కూర్చో నన్ను అడుగుతురా? అస్సలు లేదు. వాడి దరిద్రం పోవడానికి ఏదేం చేద్దాంలే. ఏం చేస్తావు? దరిద్రం పోవాలంటే పాపం పోవాలి నీలో నుంచి. దరిద్రం పోవాలంటే మరణ ఛాయ గల నీలో ఉంది. ఆ మరణ ఛాయ నీలో నుంచి వెళ్ళిపోవాలి. అది ఇప్పుడు మనుషులకు అర్థం కాదు. చూడండి, అప్పుడప్పుడు మీరు కూడా, మనం కూడా చూడండి, పోతుంటే వీడు ఇప్పుడే తుమ్మాలా? వాడు తుమ్మొచ్చింది, ఇంక నీకోసం తుమ్మ ఆపుకుంటే వాడు చస్తాడు. తుమ్మొచ్చింది, ఇంక అప్పుడు దాపు ఎప్పుడు తుమ్ముతుందమ్మా? అంతే కదా. మీరు భలే వస్తుంటారు పాపం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మన వాళ్ళు పాలవుతారు, మంచి వాళ్ళే. ఏమంటారు తెలుసా? ఎప్పుడు రోడ్ల మీద నీకేం పని? రోడ్ల మీద ఆమెకు పని లేదు, ఆ మనిషికి పని లేదు, నీకేం పని? పొద్దుకు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నావు?
నీది ఎట్ట ఊరు, వాళ్ళది కూడా అదే ఊరు. నువ్వెట్ట ఉన్నావో వాళ్ళు అలాగున్నారు. ఏమంటారు? ఇదిగో ఊరు లేకపోతే ఒక మూలన పడి ఉండొచ్చుగా, మూలన పడి ఉంటారు. నువ్వేమైనా బోధించి పెడతావా? పొద్దున్న లేచి ఆమె పని ఆమె చేసుకోవాలి, ఆమె పాటలు ఆమె చేసుకోవాలి, ఆ మనిషి పని ఆ మనిషి చేసుకుంటే నాకు బోవ పడుకుతుంది. నువ్వు పెట్టవుగా. ఎప్పుడు రోడ్ల మీద నీకేం పని, నీకేం పని, నీకేం పని అసలు రోడ్ల మీద? మేము మనుషులం కదురా, మరి తిరగొద్దంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు ఏమైనా జంతువులా? వాళ్ళు ఏమైనా జంతువులా? అర్థం కాలా. వీళ్ళకు పట్టిన దరిద్రం ఎట్టాడిదంటే చీకటిలో నడుచుచున్నారు, మరణ ఛాయలో ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళలోనికి ఏమి రావాలి? వెలుగు అనేది అప్పుడే రాలా. అది ఎలా వస్తుందో వచ్చే వారం చదువుతాను. అందరూ ప్రార్థన